ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. మీతో మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవదేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. పునరుద్ధాన దినము కొన్ని మాటలు ఈరోజు మనము తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరణం అనేది వస్తుంది. మరణం అనేది మనం ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది. అలాంటి మరణాన్ని జయించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా మరలా తిరిగి లేచి వచ్చినట్లుగా మనకు బైబిల్ ఎన్నో ఆధారాలతో సహా నిరూపించింది. అయితే క్రీస్తు ప్రభువారు మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి నిజమైనటువంటి ఆధారాలు కలిగి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సత్యమై ఉన్నాయి, ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. యేసుప్రభు వారిని సిలువ వేయక ముందు ఎంతో మంది అక్కడ సిలువ వేయబడ్డారు, చనిపోయారు. తర్వాత యేసుప్రభు వారిని సిలువ వేసిన తర్వాత కూడా శిష్యులైన వారిని వారు సిలువ పైన వేసి చంపిన వాళ్ళు, చనిపోయిన వారు ఎవరు కూడా తిరిగి లేవలేదు. వాళ్ళు మృతులలోనే ఉండిపోయారు, మరణాన్ని జయించలేనటువంటి వారు. కానీ యేసుప్రభు వారు మాత్రమే మరణాన్ని, మృత్యువును జయించాడు. కనుకనే ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని రక్షకుడని అంటున్నాయి. ఎందుకంటే ఆయన మరణం పైన విజయమును సాధించాడు. పునరుద్ధానుడుగా, సజీవుడుగా మరలా ఆయన మన మధ్యలోనికి తిరిగి రావడాన్ని బట్టి మనము ఆయన్ని దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ పునరుద్ధానం అనేది లేకపోతే ఆయన దేవుడని అనేవాళ్ళమా? యేసు ప్రభు వారు పునరుద్ధానుడు కాకపోతే మనం పాపము నుండి విడిపించబడ్డామా? లేదు ప్రియులారా. ఆయన పునరుద్ధానుడు అయినందువల్లనే ఈరోజు పాపము నుండి ప్రతి ఒక్కరిని ఆయన విడిపింపగలడు. ఎవరైతే మరణం పైన అధికారం కలిగి ఉంటారో, మరణాన్ని జయించగలుగుతారో వారే మరణం నుండి తప్పించగలరు, జీవాన్ని ప్రసాదించగలరు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో చదివినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. పునరుద్ధానం లేకపోతే ఈరోజు మనకు పాపం నుండి విడిపించడానికి ఎవరు కూడా లేరు. పాపం నుండి విడిపించాలంటే ఆయన పునరుద్ధానుడు కావాలి. నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మన కొరకు లేపబడెను అని వాక్య గ్రంథం ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇంకా శాపగ్రస్తులమేగానే ఉంటాం. ఆయన పునరుద్ధానం గనక లేకపోతే మనం ఇంకా శాపగ్రస్తులంగానే ఉంటాం. ఆయన పునరుద్ధానం జరగకపోతే మనకు తీర్పు తీర్చేవారు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమయ్యి తిరిగి లేచి మొదటిగా ఎవరికి కనిపించారో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత ఎందుకు కనిపించాలనుకున్నారు, ఎవరికి కనిపించారు అనేది మనం తెలుసుకుందాం. యేసుప్రభు వారి పునరుద్ధానం గురించి ఆయనే సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటను ముందు మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ మాటను మనం చూసినట్లయితే ప్రభువారే తనను గురించి తాను సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆ మాటను మనం అక్కడ చూడవచ్చు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు యేసు ప్రభు తిరిగి లేవలేదని ఎంతో మంది ఎన్నో రకాలుగా అబద్ధపు మాటలు మాట్లాడినప్పటికీ ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్నది ఎంత సత్యమో దానికి ఆధారంగా ఎంతో మంది ఈరోజు సాక్ష్యాలుగా బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. అవేమిటో చూద్దాం. మొదటి సాక్షిగా ఎవరున్నారంటే మగ్దలేని మరియ. మొదటిగా మగ్దలేని మరియకు ముందుగా కనిపించారు. ఇది మనము మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలోను, 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనము చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టినటువంటి మగ్దలేనా మరియకు మొదటగా కనబడెను. దేవుడు మొట్టమొదటిగా అక్కడ కనిపిస్తాడు. ఈమె మొట్టమొదటి సాక్షి. ప్రభు వారిని పునరుద్ధానం అయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా కనిపించినటువంటి స్త్రీ ఈమె. ఈ మగ్దలేని మరియ దేవుణ్ణి చూస్తుంది. ప్రభు మరియతో మాట్లాడిన మాటల్ని ఆమె వెళ్లి ఇతరులకు తెలియజేస్తుంది. తర్వాత యాకోబు తల్లి అయినటువంటి మరియ, సలోమి, అలాగే జోహన్న
వీరు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు కనిపించరు. ప్రభు సమాధి వద్దకి వచ్చినప్పుడు వీరు చూస్తున్నప్పుడు అక్కడ ప్రభు లేరని అనుకొనుచుండగా అప్పుడు వారికి దేవదూత కనబడి ఆయన లేచి ఉన్నారు అని చెప్తారు. వారు వెళ్ళుచుండగా అప్పుడు యేసు ప్రభు కనిపిస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో మనము చదివినట్లయితే అక్కడ ఈ మాట కనిపిస్తుంది. మీకు శుభమని చెప్పి ప్రభు పాదాలను పట్టుకుంటారు. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు వారికి శుభమని చెప్పి వారి ప్రభు యొక్క పాదములను పట్టుకుని వారు ఎంతో సంతోషిస్తారు. ఇదంతా ఇతరులకు వెళ్లి చెబుతారు. వీరు ముగ్గురు కూడా రెండవ సాక్షులుగా ఉన్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మనకి ఇక్కడ మూడవ సాక్షిగా. ఇద్దరు వ్యక్తులు మార్గంలో వారు వెళుతూ ఉంటారు. వాళ్ళు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అని ఆ గ్రామాన్ని చేరుకోవడానికి మార్గం మధ్యలో వారు ఇలా మాట్లాడుకుంటారు. అవిశ్వాసంతో వెళ్లిపోతున్నటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు వారు నడిచారు. వారితో ఆయన మాట్లాడారు. వీళ్ళు మూడో సాక్షులుగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుని వాళ్ళిద్దరు కూడా చూశారు. ఇంకా నాలుగవ సాక్షి ఎవరంటే సీమోను పేతురు. మొదటిగా కనిపించి పేతురుతో మాట్లాడినట్టుగా మనము లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనంలో చూడవచ్చు. తర్వాత శిష్యులందరికీ కూడా ఆయన కనిపించారు. శిష్యులందరిలో మొట్టమొదటిగా పేతురుకే మొదటిగా కనిపించారు. ఇంకా ఐదవ సాక్షి ఎవరంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారంటే నమ్మలేదు. యేసు ప్రభు వారు ఆయన శరీరంతో సజీవుడై మన మధ్యలోకి వచ్చారని శిష్యులు చెప్తున్నప్పుడు ఆయన నమ్మలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అయితే తోమా గారు లేని సమయంలో అపోస్తులు అంటే శిష్యులందరూ కూర్చుని ఉన్నప్పుడు వారి మధ్యలోనికి యేసు ప్రభు వచ్చి వారితో మాట్లాడి వారికి కనిపించినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు చూడవచ్చు. భయంతోనూ నిరాశతోనూ బాధతోనూ ఉన్నటువంటి ఆ శిష్యుల యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వారు నేను సజీవుడిగా ఉన్నాను, నేను తిరిగి లేచాను, నేను పునరుద్ధానుడయ్యాననే మాటను వారికి చెప్పి వారిని ధైర్యపరిచి వారితోనే 40 రోజులు ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి వీరు 5వ సాక్షిగా ఉన్నారు. ఇప్పుడు ఆరవ సాక్షిగా ఉన్నటువంటి తోమా గారి గురించి తెలుసుకుందాం. తోమా గారు యేసుప్రభు వారిని విశ్వసించలేదు, నమ్మలేదు. తోమా గారు లేనప్పుడు శిష్యులందరితో కనిపించి మాట్లాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేను పునరుద్ధానుడుగా దేవుణ్ణి చూడలేదు కనుక నేను నమ్మను అని అవిశ్వాసంతో తోమా ఉన్నప్పుడు తోమా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తోమాతో నా గాయాలను చూడు అని తన గాయాలను చూపించి సజీవంగా ఉన్నటువంటి శరీరధారిగా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తోమా నమ్ముతాడు. తోమా విశ్వసిస్తాడు. తోమాతో సహా 11 మంది కూడా ఆయనను చూస్తారు. 11 మందికి కూడా ఆయన పునరుద్ధానుడుగా కనిపిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26, 28వ వచనాల్లో మనం చూడవచ్చు. తోమా పరీక్షించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే అని తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యందు అపారమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుతాడు. అంతేకాదు మన భారతదేశం వచ్చి గొప్ప సువార్తను ప్రకటించాడు. ఆయన యేసుక్రీస్తుని నమ్మలేకపోయాడు. కానీ ఎప్పుడైతే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడాడో ఆయన గాయాలలో కూడా ఆయన వేలు పెట్టి చూశాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యందు ఒక గొప్ప విశ్వాసంతో ఆయన గొప్ప సువార్తను భారతదేశానికి ప్రకటించిన వాడిగా ఉంటాడు. అయితే 7వ సాక్షి ఎవరు తెలుసుకుందాం. గలిలయలో ఉన్నటువంటి 7గురికి ఆయన కనిపిస్తాడు. దీన్ని యోహాను సువార్త 21:1-23లో చూడవచ్చు. వీరందరికీ యేసుక్రీస్తు ప్రభువారు మరలా కనిపిస్తారు. ప్రత్యక్షమై వీరితో మాట్లాడతారు. అదే గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ దగ్గర మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆ శిష్యుల దగ్గరకు వచ్చి మాట్లాడిన విషయాన్ని మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. 9వ సాక్ష్యం ఏమిటంటే ఇక్కడ మనకు 500 మంది కంటే ఎక్కువగానే ప్రభువారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన పునరుద్ధానుడై కనిపించినట్లుగా ప్రత్యక్షమైనట్లుగా మనకి 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుంది. అలాగే 10వ సాక్ష్యం ఏమిటంటే 1 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17లో చూద్దాం. ఆయన సహోదరుడైన యాకోబునకు ఆయన కనిపించారు. అనేక మందికి 1 రోజు కాదు 2 రోజులు కాదు, ప్రభువారు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉండి ఆయన సజీవుడిగా పునరుద్ధానుడిగా ఉన్నానని ఆయన కనపరుచుకున్నాడు.
ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఒలివ కొండ దగ్గర జరిగినటువంటి ఆరోహణం గురించి చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయంలోను, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంలోను, అలాగే చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోను కూడా ఈ 3 వాక్యాలు కూడా ఆయన గూర్చి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తరువాత పౌలు గారికి కూడా ఆయన కనిపించారు. పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూశారు. ఇంకా అనేక మందికి ఆయన కనిపించారు. అనేక మందికి ఆయన పునరుద్ధానుడుగా, సజీవుడుగా ఆయన కనపరుచుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినని ఆయన కనపరుచుకున్న వారు వీరందరూ అక్కడ సాక్షులుగా ఉన్నారు. యేసుప్రభు వారిని చూచి నమ్మారు. కానీ ప్రభువారు అంటున్నారు, నన్ను చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యుడు అని. వారు ధన్యులు అంటున్నాడు యేసుప్రభు వారు. అయితే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన శక్తిని మనం అందరం కూడా నమ్మి పొందుకునేలాగున విశ్వసించి ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థించేవారుగా మనమందరం కూడా ఉండాలని, ఆయన ప్రత్యక్షతను మనం చూడగలిగే కన్నులు మనకు ఆయన అనుగ్రహించాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.